హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాతో మాట్లాడాలా? అవును విక్రమ్. ఎంత అడిగినా వాడు మాకు ఏం చెప్పటం లేదు. ఏదో ముఖ్యమైన విషయం అంటున్నాడు అని కృష్ణ అనగానే విక్కీ ఆలోచిస్తూ ఫోన్ కట్టేశాడు. వెళ్ళాలా వద్దా అనుకుని తనలో తానే సతమతమయ్యాడు. కానీ చివరికి కార్ రివర్స్ చేసి హాస్పిటల్కి పోనిచ్చాడు. ఆ సమయంలోనే మధు, మహా హాస్పిటల్కి చేరుకున్నారు. కంగారులో లోపలికి వచ్చిన మధుని చూడగానే సాహితి, విజయ, శరత్, కృష్ణ అందరూ షాక్ అయ్యారు. భువన గారు ఏడుపు ఆపుకోలేకపోయారు. మధు తల్లి వచ్చావా? ఎలా ఉంది నానమ్మ బావకి? అక్క ఎలా ఉంది బావకి? ఏడుస్తూ సాహితిని హత్తుకుంది మధు. ఆ దేవుడు నా యందు ఉన్నాడు కాబట్టి ఆయనకు ఏమీ కాలేదు మధు అని వీర్ రూమ్కి తీసుకొని వచ్చింది. బావా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావ్ అని తన చేతికి నీ ముందుకు చాపాడు వీర్. మధు అంటే ఎక్కల్లేని అభిమానం వీర్కి. తను చేసిన పనికి మధు లైఫ్ డిస్టర్బ్ అవుతుందేమో అన్న బాధ అతని మనసుని స్పృహ వచ్చిన దగ్గర నుంచి పీడిస్తూనే ఉంది. ఆ చేతిని గట్టిగా పట్టుకొని బాధపడింది మధు. నాకు తెలుసు ఓ నీ తప్పు ఏమీ ఉండదు అని. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది బావా? బానే ఉందమ్మా. నువ్వు ఒక్కదానివే వచ్చావ్, విక్రమ్ రాలేదా బావా అది అంటూ ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. తనలో తనతో నేను ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి బావా? మనకి మాత్రమే చెప్పాలమ్మా అని మధు కళ్ళల్లో చూసి నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్పు మధు. ఏంటి బావా? మీ ఇంట్లో అందరూ నీతో ఎలా ఉంటున్నారు? విక్కీ నీతో ప్రేమగా ఉంటున్నాడా? అంటే నేను చేసిన పనికి నా మీద కోపం నీ మీద చూపించటం లేదు కదా? చాచా అలాంటిదేమీ లేదు బావా. వాళ్ళు నిజంగానే చాలా మంచివాళ్ళు బావా. ఇంకా మా ఆయనకి కోపం అంటే ఎక్కువ కానీ మనసు బంగారం అని మధు అనగానే సాహితి ఊపిరి పీల్చుకుంది. నిజం బావా, నువ్వు సంతోషంగా ఉంటావు అని ఈ విషయం చెప్పటం లేదు అత్తమ్మ. మీరు సాహితి అక్క ఎలా చూసుకుంటారో వాళ్ళందరూ నన్ను అలానే చూసుకుంటారు అని మధు అనగానే వీరి మనసు స్థిమితపడింది. కార్ పార్కు చేసి లోపలికి వచ్చిన విక్రమ్ ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ తన అడుగుల వేగం పెంచాడు. బయటే ఉన్న మహా అన్నయ్యను చూడగానే గుండె ఆగినంత పని అయింది. కంగారుగా లోపలికి వచ్చి మధు చేతిని పట్టుకుంది. మహా అన్నయ్య వచ్చాడు మధు. ఏంటి? షాక్తో చెమట పట్టేసింది మధుకి. అవును, ముందు నువ్వు బయటికి రా అని మహా అనగానే మధు భయంగా బావా నేను మళ్ళీ వస్తాను అని బయటికి వచ్చిన ఇద్దరు సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న విక్రమ్ని చూడగానే భయంతో వణికిపోయారు. అందరూ వాళ్ళిద్దరి వైపు ఆశ్చర్యంగా చూశారు. మీ ఆయన వస్తే ఎందుకు కంగారు పడుతున్నావు మధు? అంటే అత్త ఆయనకి చెప్పకుండా వచ్చాను, కోప్పడతారు కదా అని భయం అంతే అని ఇద్దరు పక్కనే ఉన్న సిస్టర్ రూమ్కి వెళ్ళారు. విక్రమ్ రాగానే అందరూ మనసులోనే ఊపిరి పీల్చుకున్నారు. థ్యాంక్స్ విక్రమ్, కాల్ చేయగానే వచ్చినందుకు అన్నాడు కృష్ణ. ఒక మనిషి ఆపదలో ఉంటే రాలేనంత మూర్ఖుణ్ణి కాదు, చంపేంత రాక్షసుణ్ణే కాదు అని విక్రమ్ అనగానే ఎవరు ఏం
మాట్లాడలేదు. అతని కోపంలో న్యాయం ఉంది అని మనసులోనే అనుకున్నారు. లోపలికి పద విక్రమ్ అని కృష్ణ రూమ్ కేసి చూపించాడు. పెద్ద పెద్ద అడుగులతో లోపలికి వచ్చాడు విక్రమ్. అతన్ని చూడగానే వీర్ బాధగా చూశాడు. మాట్లాడడం ఏమాత్రం ఇష్టం లేదు విక్రమ్. కానీ ముఖ్యమైన విషయం ఏంటో తెలుసుకోవాలనే వచ్చాడు. సాహితీ, కృష్ణ ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. నా మీద కోపంగా ఉందా విక్కీ? చంపకుండా వదిలేసినందుకు సంతోషించు. నువ్వు చేసిన పనికి నీపై కోపం ఎప్పటికీ పోదు అన్నాడు. నువ్వు అలా మాట్లాడటంలో తప్పు లేదు విక్కీ. నేనేదో ఆవేశంలో మీ అన్నయ్యతో గొడవపడ్డాను. కానీ మీ అన్నయ్యను చంపింది ఎవరో కాదు, విశ్వనాథ్. ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఈ ముక్క చెప్పటానికే నువ్వు నన్ను పిలిచావా అని అంతలోనే ఆగి, ఏంటిమ్మా? ఏంటి? మా అన్నయ్యని చంపింది విశ్వనాథ్ అని నీకు ముందే తెలుసా? తెలుసు అన్నాడు. మరి నిన్ను అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు నువ్వు సైలెంట్గా ఉన్నావు? వాడు చంపినట్లు నా దగ్గర సాక్ష్యం లేదు. నేను అరెస్ట్ అయితేనే వాడు బయటికి వస్తాడు అని నేను నోరు విప్పలేదు. అంతేకాదు, మీ అన్నయ్యని మాత్రమే కాదు, మీ అమ్మానాన్నల్ని చంపింది కూడా ఆ విశ్వనాథే అని వీర్ చెప్పగానే విక్కీ షాక్ అయ్యాడు. ఈ నిజాలు అన్నీ నీకు ముందే చెప్పాలి, కానీ మీ అన్నయ్యకి మాట ఇచ్చాను కాబట్టి చెప్పలేదు. ఐషుని తన వెనుక తిప్పుకునేలా చేసింది ధర్మనే. ఏంటి? అవును, ఐషుని అడ్డం పెట్టుకొని ఆ విశ్వనాథ్ని చంపాలన్నది మీ అన్నయ్య ప్లాన్. ఇవేమీ తెలియని నేను ఐషుని లవ్ చేశాను, కానీ తను మీ అన్నయ్యని లవ్ చేసింది. తెలియకుండానే మీ అన్నయ్య మీద కోపం పెంచుకొని గొడవ పెట్టుకున్నాను. మీ అన్నయ్యకి నాకు మధ్యన మామూలుగానే గొడవ అయ్యింది. కానీ మీ అన్నయ్యకు నాకు నిజం చెప్పలేక కొట్టాడు. ఆ కోపంతో నేను పెద్ద గొడవ చేశాను. ఫ్రెండ్స్ అందరూ విడదీసిన మీ అన్నయ్య మీద కోపం లేదు. రక్తం వచ్చేలా కొట్టుకున్నాం. ఒక అమ్మాయి కోసం వీరిని చంపటం కరెక్ట్ కాదని నేను వెనక్కి వచ్చేశాక విశ్వనాథ్ రౌడీలు వచ్చి మీ అన్నయ్యని కత్తితో పొడిచారు. నిజంగానే షాక్ అయ్యాను. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు అని జరిగిందంతా చెప్పటం మొదలుపెట్టాడు వీర్.